దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తం మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థిస్తుటకు, స్తుతించుటకు అనేకమైన రీతిలుగా, అనేకమైన విధములుగా ఈ దినమున కొన్ని విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు, మీకును శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దినం పాఠం కొరకు. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నీ దీనదాసుడైన నన్ను ప్రభువా ఈ రీతిగా చేర్చి నిలబెట్టి బలపరిచి ఆదరించి నీ ఆత్మద నింపి నీ బిడలి ఎదుట నన్ను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ దాసుడిగా నాయన, నీ ప్రతినిధిగా, నీ యొక్క బోధకుడిగా, నీ సేవకుడిగా నీ బిడలి ఎదుట నేను చేరి ఉన్నాను. చేరి నన్ను నాయన, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీవు ఉండి ప్రభా నీ ఆత్మచేత నీ బిడలతో మాట్లాడమని, నీ వాక్యము అనేకమైన రీతిలుగా నీ బిడలకు బోధించుమని, ఈ కడవరి దినాల్లో ప్రభా నీ ఆత్మచేత నింపి బలపరిచి నడిపించుమని, నీ దీనదాసుడైన నేను చేయుచున్న ప్రార్థన ఆలకించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అనేక విషయాల్లో గొప్ప ఘనతను కూడా మనం ఎరిగిన వారమే. ఎందుకంటే దేవుడు తన కృపను, తన ఆలోచనను, తన బాహుల్యను అనేక రీతిలుగా మనకు అందిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని వాక్యములు అనేక విషయాలుగా ఉన్నప్పటికీ ప్రభు మనతో మాట్లాడుచున్న అనేకమైన విషయాల్లో మనం గమనించేవారుగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు అనేకమైన విషయాలు మనకు అందించుచున్నప్పుడు, మనకు గమనించినప్పుడు దేవుడు అనేకమైన సూచక్రియలు మన పట్ల చేసేవారుగా ఉన్నారు. అయితే మనం ఉదయ కాలంలో మొదటి కొరింథీ పత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 16 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 17వ వచనం నుండి 33వ వచనం వరకు కూడా 34వ వచనం వరకు మనం చదువుకుందాం. దాన్ని బట్టి వివరణ చేసుకుందాం. అందుకు వాక్యం చదువుదాం. ప్రియులారా, సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకునవలెను. మీకు మీ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకును. మీరు కూడవచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కొరకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యుడైన ఎవరో కనపడినట్లు మీలో భిన్న అభిప్రాయములు ఉండకు తప్పదు. మీరందరూ కూడవచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయించడం సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగును, మరొకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏము చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చును. అంటే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు చాలా విషయాలు మనకు అందిస్తున్నారు. ఎటువంటి అంటే చాలా విషయాలు మనం ఊహించినవి, ఊహలకు కూడా అంతు చిక్కని మాటలు ప్రభు మనకు బయలుపరుస్తుంది. ఎందుకంటే
దేవుడు తన వాక్యము ద్వారా నీకు నాకు ఆదరణ కలుగజేస్తున్నారు. ఎటువంటి ఆదరణ అంటే మానవుడికి కూడా అంతు చిక్కని ఆరాధన అంటే ఆదరణ ఇస్తున్నాడు. అంతు చిక్కదు మనుషుడికి. ఎందుకు అంటే ఆ మనుషుడు ఏ రకంగా జీవించగలుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకు కాబట్టి యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎలాగున్నదంటే మనిషిని పోలి మనిషికి వివరించినట్టుగానే ఉంది. కనుక మనం ఈ రోజున చాలా మంది చాలా రకాలుగా మనం అర్థం చేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ అపోస్తలుడైన పౌలు చెప్పడానికి కారణం ఏంటంటే కొలింది సంఘాలకే కాదు మనకు కూడా వర్తిస్తాయి మాటలు. ఎలాగ ఉండండి, మనుషులుగా మనకు తెలుసు కదా అనుకో, కాదు అప్పుడు ఉన్న అంత ఆలోచన ఇప్పుడు మనుషులకు చాలా లేదు. ఎందుకంటే లోకములో ఎక్కువగా లోబడే మనుషులే కనపడుతున్నారు. లోకాశలకు, లోక తలంపులు, లోక క్రియకు లోబడే మనుషులు తప్ప ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మకు లోబడి శరీరమును మరి నిమిత్త మాత్రముగా జీవించేవారు ఎవరు లేరు. నా ప్రాణమా తినుము తాగము సుఖించుము అనేవారే తప్ప మరొకరు లేరు. ఏంటి ఈ లోకమే శాశ్వతమైన జీవితంగా భావిస్తారు. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోనట్టుగా మనం జీవిస్తున్నాం. సమాధానం లేకుండా ఈనాడు ప్రజలు ఎలాగున్నారంటే అసలు ఎవరికి సమాధానం కనిపించట్లేదు. యేసు ప్రభు మరలా వచ్చి రక్తము కార్చి శరీరము దారబోచి మరణించిన ఆశ్చర్యపోకలేదు. అలాగా మనుషులు వచ్చాడు, ఆయన వెళ్ళాడు, చేశాడు అనే తప్ప ఎవరి కొరకు ఆ పని చేశాడు, ఎవరి కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు, వచ్చుచున్నాడు అనే విషయం మర్చిపోతున్నారు ప్రజలు. ఇలా అంత దారుణంగా ఈనాడు మనుషులు ఉన్నారంటే ఎప్పుడు ఎవరి మీద ఆధిపత్యం చెలాయించాలని. మతం లేదు, కులం లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరూ ఆధిపత్యమే. స్త్రీ మొదలుకొని, కుమారుడు మొదలుకొని, పిల్లవాడు మొదలుకొని, వృద్ధుడు వరకు కూడా సొదొమ పట్టణ ప్రజల వలె జీవిస్తున్నారు. అవునండి, ఆనాడు సొదొమ పట్టణంలో దేవాలయం లేక కాదు, ఉన్నాయి. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, ఎవరు కూడా లెక్క చేయకుండా ఏమండి వారు ఏమన్నారు. అందుకే చూడండి, లోతు కుటుంబము ఇంట్లోకి అతిథులు వచ్చారని తెలుసుకుని వారిని వెలుపలికి పంపించమని లోతుతో గొడవ పడి మనుషులు ఇవాళ సేవకులతో మరి అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. సేవకులు అందరు బాగోగులు అయ్యా క్షమించి. ఆనాడు అబ్రహాము కన్నీరు కార్చినట్టుగా ఈనాడు సేవకులు కన్నీరు కారుస్తున్నా కూడా కాను రాకుండా మనుషులు బ్రతుకుతున్నారు. ఎంత దారుణంగా అంటే నాకు పట్టనట్టు జీవితమే ప్రతివాడు చేసే పని, నాకెందుకులే అనే బ్రతుకులే తప్ప అయ్యో మన కొరకే చెప్తున్నాడు, మనతోటే మాట్లాడతాడు, మన కొరకే బోధిస్తాడు ఇతగాడు అని మాత్రం మర్చిపోయారు. ఈనాడు అది పరిస్థితి లోకంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి ఒకసారి. దేవుడు ఎందుకు ఎలాగూ దేని కొరకు మాట్లాడుతున్నాడు నీకోసం? అసలు మాట్లాడవలసిన అవసరమే వచ్చింది ఆయనకి? ఇదైనా మనం గమనిస్తున్నామా? లేదు నాకెందుకండి అవన్నీ నాకు పట్టవు అనుకుంటున్నారా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. కుమార్తె కుమారుడు, దేవుడు నీతోటే మాట్లాడుతూ, నాతోటి కదా మీతోటే ప్రభు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాడు. ఏంటి జీవితం? ఇంతేనా మీ ఆలోచన? ఇంకా మార్పు చెందరా అని అడుగుతున్నా. నేను అడగటం కాదు ఈ మాట, లేఖనము ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మిమ్మల్ని అడుగుతున్నాడు. నా సహోదరులారా, ఏంటి పరిస్థితి? ఎప్పుడు ధనం వైపైనా, లోకం వైపైనా, ఆస్తుల వైపునా, అంతస్తుల వైపైనా నీవు ప్రభు వైపు చూసేదేమని ఉందా అని అడుగుతున్నాడు పౌలు గారు. ఇవాళ ప్రభు వైపు చూసేవారు కొద్దివైపోయారు. ఎందుకంటే బాప్తిసం ఎక్కడైనా బహిరంగ బాప్తిసం ఏమంటున్నారు? ఎవరిని అడిగిచ్చావు? ఏంటి మత మార్పు అంట. మనసు మార్చుకోండి బాబు అని మొత్తుకుంటే మత మార్పు అంటారు. కులంతో మతముతో అంటగా దేవుడు మనసుకు సంబంధించాడు, కులానికి మతానికి సంబంధించిన వాడు కాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రతి గ్రంథము చెప్తుంది, మీరు కులాలతో మమ్మల్ని పోల్చకండి అయ్యా, మీ మతాలతో మమ్మల్ని పోల్చుకోకండి అయ్యా, మేము నేను దేవుడిని, నన్ను మీ రంపులోకి మీ రొంపును, మీ కంపును తొలగించడానికి మార్గం చూపుతాను. కాబట్టి మిమ్మల్ని మధ్యన ప్రభువా ఇదిగో మేము ఆ ఓడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు, మీరు వర్తమానాలు ఎక్కువైపోయినాయి అంట. ప్రార్థనలు
విశ్వప్రభు నా మనసు మార్చినందుకు నీకు స్తోత్రం. ఇంకా నా మనసు మారి అనేకులకు ఆదర్శంగా నీ వలే నేను ఉండాలి, నీ బిడ్డగా జీవించాలని ఎవరు అడగట్లేదండి ఈ లోకంలో. సరే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక్క రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరమని నన్ను జ్ఞాపముగా చేసుకొనుడని దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన రక్తము. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయుడని చేయిప్పును. అంటే ప్రభు అంటున్నారు, ఇదిగో ఇది నా కొత్త నిబంధన రక్తము. కొత్త నిబంధన అనే మాటకు ఏంటి, లోకములో కొత్తతనము కావాలని ఒక నిబంధనను ఆయన ఇక్కడ పెట్టి ఉన్నాడు. ఒక నిబంధన ఉన్నది, అదే రక్షణ అనే నిబంధన, అదే మోక్షణ అనే నిబంధన, అదే మారు మనిషి అనే నిబంధన, అదే నీ పాపమును కడుక్కునే నిబంధన. ఈ నిబంధనలు మన కొరకు దేవుడు ఇక్కడ పెట్టి ఉన్నాడు. ఇది నా కొత్త నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తాన్ని ఎవరైతే తాగుతున్నారో వారు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు శరీరము దాల్చాను, మీ కొరకు రక్తము కార్చానని మాత్రం గుర్తు పెట్టుకుని గ్రహించి తీసుకోండి. అప్పుడు మీలో ఉన్న ఆత్మ సంతోషపడుతుంది. ఇలా ఆత్మకు సంతోషం లేదండి, శరీరంకి మాత్రం ఉత్సాహంతో ఉల్లాసంతో కేరింతలు కొడుతున్నాం ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ప్రభు మాట్లాడుతున్న మాటల్ని. అయితే ఇక్కడ ఈ రొట్టెని మీరు తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదుము. ఇక్కడ ఏమన్నా చూసారా, మీరు తినప్పుడల్లా తాగిన తర్వాత తినిన తర్వాత ఆయన నామను ప్రచురము చేయండి, అంటే ప్రకటించుకోండి. ఇదిగో ఆయన రక్తము, ఆయన శరీరము నేను త్రాగాను, నాకు మనసులో మార్పు చెందాను. కాబట్టి సహోదరులారా, మీరు కూడా మార్పు చెందండి అని మనం సాక్షులుగా ఉండాలండి. ఎవరు సాక్ష్యం ఇవ్వట్లా. దేవాలయంకి వస్తారు, ఎప్పుడు ద్రాక్షారసం నొట్టిస్తారని ఎదురు చూస్తారు. తీసుకున్న వెంటనే ముగింపు ప్రార్థన ఎప్పుడని ఎదురు చూస్తారు. ముగింపు ప్రార్థన అవ్వటం పాపం. వెంటనే విత్ సెకండ్లో డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి సంబంధం లేదు. దేవాలయంకు నాకు అక్కడ ఉన్న విశ్వాసులకు నాకు సంబంధం, నాకు సంబంధం లేని మనుషులు. దేవాలయానికి ఎందుకు వచ్చేది? ఒకరి గాలి ఒకరు పీల్చుకున్నా, ఒకరి శబ్దం ఒకరి గాలి మనకు సోకుతుంది. కానీ వారు ఎవరో మనం తెలుసుకో, మనం ఎవరు వాళ్ళు తెలుసుకో. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మాత్రం అందరూ ఒకే దారిలో ఉండాలి, ఒకే స్థలంలో ఉండాలి. ఒకే గూటిన చేరవలసిన మనం ఇలా సంబంధం లేని మనుషులుగా మనం జీవిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఎంతగా దుఃఖపడుతున్నాడు ఒకసారి అండి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎంతగా ఆలోచించాడు, దుఃఖపడ్డాడు. ప్రభు అయ్యో, ఇటువంటి ప్రభువున నేను బాధ పెట్టింది, ఈయన నేను వేధించి ఈయన బిడ్డలన ఇంతగా నేను చంపింది అని పౌలు గారు దుఃఖపడిన రోజంటూ లేదంట. ప్రతిరోజు ప్రభు ఎదుర్కొన్న కాణించంట ఆయన మరణించే ప్రభు యొక్క ఆయన ప్రాణం ప్రభుకి అప్పగించే వరకు కూడా ఆయన మదన పడుతూనే మనకు కన్నీరు కారుస్తూనే ఉన్నాడంట పౌలు గారు. ఈరోజు మనం అటువంటి పరిస్థితి మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనకు ఒక గౌరవమైన మర్యాద ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, పర్లేదు, ఇంక మనకి దేవునితో పని లేదు. ఇలా అందరూ అదే చూస్తున్నారు ప్రియులారా. కానీ ఏదో ఒక రోజున నీ దగ్గరున్న డబ్బు కరిగిపోతుంది, నీ దగ్గరున్న ధనము తొలగిపోతుంది, నీకున్న ఆస్తులు కరిగిపోతాయి, నీ శరీరంలో శక్తి కూడా నీళ్ళు వలె కరిగి పారెళ్ళిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏముంది? కళ్ళు తేలేసి ప్రభు వైపు చూడటం తప్ప ఏంటంటే నీ ఆత్మ నీ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఆత్మ దేహం అంటదంట ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా, ఏముండను, ఏం చేయనుండి, నన్ను ఏమన్నా నువ్వు సంతోషపెట్టావా,
నేను ప్రభు వైపు చూస్తాను, నేను చూడనిచ్చావా? నీలో ఉండేంటి? నీ పాపక్రియలు నేను చూడటాక, లేకపోతే నీలో పాలు పంచుకుంటాక, నీలో నేను నివసించటాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, ప్రభు నాకు సెలవు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోద్దంట. ఎవరికి? శరీరానికి. ఎప్పుడైతే ఆత్మ మరి తనలోంచి బయటకు వచ్చిందో ఆ మనిషి శరణం లేని మనిషి అయిపోతాడు. ఆ దేహం ఎందుకు పనికిరాదు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, చనిపోయిన వెంటనే ఇప్పుడు ఏం చేస్తారు? కొత్తగా వచ్చింది కదా, ఏంటి ఐస్ బాక్స్లో పెట్టేస్తున్నారు. చచ్చిపోయిన 1 అవర్కే. వాడు చనిపోయిన తర్వాత ప్రియులారా 12 గంటలు అలాగే ఉండొచ్చు బాడీ, ఏం కాదు. అయినా కానీ ఏంటి, అబ్బో చచ్చిపోయిన అంటే ఆ లోపల ఉన్న శరీరంలో ఉన్న పురుగు ప్రాణం పోయిన విత్ సెకండ్లో దాని రూపం ధరించేసుకుంటుంది, తినడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఎలాంటిదంటే, మనం దెబ్బ కలిగితే సీమ్ పడుతుంది కదా, అలాగే మన దేహాన్ని మొత్తం నీరుగా మార్చేస్తుంది లోపల. ఈ 12 గంటలు దాటితే శరీరం ఉబ్బుద్ది, ఎందుకంటే శరీరంలో మొత్తం మాంసం అంతా నీరుగా మార్చేస్తుంది ఆ పురుగు. అది ఆ దేహంలో పురుగులాడి బయటకు వచ్చే వరకు కూడా అది ఏం చేస్తుంది అనేది ఐసీలో పెడితే ఏం చేస్తాడంటే, కొందరు ఈ పోస్ట్ మార్టం చేయరు, కొన్ని ఇంజెక్షన్లు ప్రాణం ఉండగానే అతను చనిపోతాడు అనగానే మరి అడుగుతారు, అబ్బాయి ఇతను చనిపోతాడు కొన్ని క్షణాల్లో ఏం చేయమనంటే, అయ్యా దూరం నుంచి కొన్ని అందరు రావాలి, కాబట్టి బాడీ అతని దేహం పాడవకుండా కొంచెం మెడిసిన్ ఇవ్వండి అని చెప్తారు. ప్రియులారా గమనించండి ఈ మాటలు, ఎందుకంటే దేవుడు దానికంటే ముందుగా శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇస్తానని, నీకు ఏర్పరచానని చెప్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటి జీవితాన్ని మనకు లోబడిపోతున్నాం. జాగ్రత్త. ఇవాళ నీ కొడుకు కానీ, నీ కట్టుకున్న నీ భార్య కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధుమిత్రులు కానీ, నువ్వు కూడా కట్టుకున్న పాస్తులు కానీ నీకు కూడా రావు. ఏం వస్తావు? సింగిల్గా వచ్చావు, సింగిల్గా వెళ్ళిపోతావు. ఇవాళ దేనికోసం అలసిపోయి బీడువ నిండా బంగారు పడితే బట్టలు ఉంటాయి, ఎన్నో వస్తువులు నీకు ఇష్టమైన ప్రేమిస్తావు. కారును ప్రేమిస్తావు, ఇంటిని ప్రేమిస్తావు, వస్తువులు ప్రేమిస్తావు, మనుషులను ప్రేమించి నేను ఎవరైనా నీకు కూడా వస్తున్నారా? డబ్బుని కోట్ల కొలది కూడగట్టి ప్రేమించావు, ఏదైనా నీకు కూడా వస్తుందా? చిల్లి గవ్వ కూడా పట్టుకెళ్ళిన పరిస్థితి నీది. పౌలు గారు అంటున్నారు ఏమని, ప్రభు యొక్క శరీరము తిన్నప్పుడు త్రాగినప్పుడు కనీసం జ్ఞాపకం చేసుకో. అసలు అది లేదు కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరములను గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగును. ఇక్కడ ఏమంటున్నారా? ఒకేలా అవిశ్వాసముతో, అల్ప విశ్వాసంతో, మరి అనాలోచనతో కలిసి తీసుకుని ఉంటే నువ్వు ప్రభు యొక్క రక్తమును శరీరమును దూషించిన వాడు, దేశించిన వాడు, విలువలేని వాటిగా తీసుకున్నట్టు అవుద్దంట. ఒకసారి గమనించండి ప్రియులారా, అంటే ప్రభు యొక్క శరీరము రక్తము ఎంత విలువగా అపోస్తుడని పౌలు ఎంచుతున్నాడు. ఈనాడు నీవు గాని నేను గాని పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములో నుండి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. కానీ తెలుసుకునే ముందు అనేక విషయాలు మనం తెలుసుకుంటకు ఆలోచన కలిగి ఉన్నామా? అయితే అంటున్నాడు ఇక్కడ 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగవలెను. ప్రభు శరీరమని వివేకింపగా తిని త్రాగివాడు తనకు శిక్షా విధిని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. అంటే మనం ప్రభు యొక్క శరీరం తీసుకున్న అనాలోచనతో తీసుకుంటే మన రోగము ఇంకా అధికమవుతుందంట. మనం అదే విశ్వాసముతో, భక్తితో ఆయన శరీర రక్తాలు మనం తీసుకుంటే ఏమవుతుందంట, మనలో ఉన్న బలహీనతలు, షుగర్ కానీ, బీపీ కానీ, తలకాయ పొడైన, కంటి చూపు కానీ ఏదున్నా పోయి మన దేహాన్ని మెరుగవుతుందంట. పౌలు గారు అంటున్నాడు, మీరు అనాలోచనతో ఏదైనా తీసుకుంటే అది మీకు ప్రయోజనం లేదు, ఇంకా అధికమవుతుంది. ఆ బలహీనతలు ఇంకా ఎక్కువ అవుతాయి. అయ్యో ప్రభు శరీరం తీసుకున్నానే, ప్రభు రక్తం తాగానే, ఏంటి నా రోగం తగ్గలేదండి, ప్రభు విశ్వాసంతో కలిసి తీసుకోమన్నాడే,
మరి భక్తి కలిగి తీసుకోమన్నాడే, తీసుకున్నాను ఇంకా తగ్గలేదంటే నువ్వు మనస్సులో మాట రూపంగా భక్తిపరంగా ఉండొచ్చు, కానీ అంతరాత్మగా అల్ప విశ్వాసం కలిగి ఉన్నావు. శరీర సంబంధంగా ప్రజల మనకు భక్తిని మనం వెళ్ళకక్కవచ్చు, శరీరం కనపడుతుంది కాబట్టి అంతరాత్మ కనపడదు, దేవునికి కనపడదు. దేవుని దృష్టిలో ఏమున్నావు? అల్ప విశ్వాసముడు. అందుకే అల్ప విశ్వాసులారా మీరెవరు నా యొద్దకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అంటున్నాడు ప్రభు. అందుకే మనస్సాక్షికి లోబడమంటున్నాడు దేవుడు. అందుకే మనస్సాక్షికి లోబడకపోతే సహనము నీలోకి రాదు, నీవు పరీక్షించబడలేవు. అందుకే పౌలు గారు నేను నలగగొట్టబడటకు నేను సిద్ధంగా ఉన్నాను. నలగగొట్టబడటకు ఒకవేళ నేను మీకు నలగొట్టండి, నేను భరిస్తాను, నేను ఏమీ అనవను, మిమ్మల్ని ఏమీ అనను అంటున్నాడు. ఇక్కడ మరి మనకు ముందుగా నలగగొట్టబడిన భక్తుడు ఎవరైనా ఉన్నాడంటే యేసు ప్రభు, తర్వాత అపోస్తుడైన పౌలే. తర్వాత మూడో వ్యక్తి చూడండి, యేసు ప్రభు వెళ్ళిపోయిన రెండో వ్యక్తి ఎవరంటే మరి యోహాను గారు. పద్మదీపంలో ఉన్న యోహాను గారు మాత్రమే నలగగొట్టబడి దాన్ని జయించి ఇంకా లాభం లేదని ఏం చేశారంటే ఏమీలోని ఏది చోటకి తీసుకెళ్లి పడేశారు. అక్కడ కూడా విజయం సాధించేశాడు ఆయన. అందుకే రాజులు సహితము యోహాను గారు పద్మదీపంలో ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారిని చూసి భయపడ్డారు. ఇవాళ నిన్ను చూసి ఎవరు భయపడుతున్నారు? క్రైస్తవుని చూసి భయపడే మనుషులు రోజులు పోని, సేవకుని చూసి భయపడలేదు. హలో పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అని మేము సేవకులను మేము చెప్తేనే అవతల వాళ్ళు చెప్పే రెస్పాన్స్ లేదు, సేవకుల్లోనే లేదు. ఇంక విశ్వాసం నుంచి ఎక్కడ వస్తుంది? హలో బ్రదర్ అంటారు, ప్రైజ్ లాడ్ బ్రదర్, వందనాలు బ్రదర్ అని ఎవరు చెప్పట్లా. ఎందుకంటే మనుషుల్లో అల్ప విశ్వాసం మొదట సేవకుల నుంచి ప్రారంభమవుతుంది. సేవకుడు ఎప్పుడైతే వాక్యముగా వివరించి దాని లోతును భక్తులు ఎందుకు ఇలాగూ ప్రకటించారు, ఎందుకు భక్తుల చేత దేవుడు రాయించాడు, వాళ్ళనే సాక్షిగా నిలబెట్టాడని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క వర్తమానాన్ని క్లియర్గా అర్థం చెప్పగలరు. అందుకే వాక్యాన్ని అర్థం చేసుకున్న మాటలు ఎలా మాట్లాడితే అలాగా మాట్లాడకూడదు అనేది లేఖనం చెప్తుంది. ఇక్కడ అందుకు నిద్రించుచున్నారు, అయితే మనలను ఇక్కడేమంటున్నారా? మీరు నిద్రించుచున్నారా, అయితే మిమ్మల్ని మీరే మనల్ని మనమే విమర్శించుకుంటున్నాం. అంటే మనల్ని మనమే విమర్శించుకునే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే నా బతుకు అద్దంలో చూసుకుంటాడు, ఎందుకురా పలానా వాడి చేత మాట్లాడడం, నీలో నీ ఫీల్ అయిపోతుంది. అద్దంలో ఉండికెళ్ళినప్పుడు అద్దంలో నీ అంతరాత్మడిది సాతానుగాడు ఏమంటాడు, ఎందుకురా నువ్వు బ్రతుకున్నావు, నీ సొమ్ముతిని నీ రొమ్ము గుద్దుతున్నాడు, ఎందుకురా వాడి మీద ఇంకా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు అని ఎక్కడలేని ఆలోచనలు పుట్టిస్తారు. సావచ్చు కదా, చచ్చిపోవచ్చు కదా. ఇవాళ అర్ధంతరమైన మరణాలేని సాతానుగాడు ప్రేరేపమిచ్చి జీవించవలసిన జీవితాలు ముగింపు చేస్తాడంటే ఏంటి? సాతానుగాడు మార్పు చెందటానికి అవకాశము ఇవిడు. అందుకే మొదట మొక్కయ్య వంగనది మానయ్య వంగున అన్నారు పెద్దలు. మొక్కుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు గమనించాలి. నా కుమారుడు ఎక్కడికి డిగ్రీ వరకు, వివాహం అయ్యే వరకు వారికి ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులు వారి మీద దిష్టి ఉంచాలి. వివాహం అయ్యే వరకు, వివాహం అయిన తర్వాత బాధ్యత కలిగి ఉంటాడు. వాడికి ఒక భార్య ఉంటుంది, వారికి భర్త ఉంటాడు, ఆమెకి. అప్పుడు వారు బాధ్యత కలిగి జీవిస్తారు. ఓహో మాకంటూ జీవితం దేవుడు ఏర్పరచడం, జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు పిల్లలు పుడతారు, వారి పిల్లల్ని ఎత్తుకోవడం, ఎవరు సహకరించి మా పని మేము చేసుకోవాలి, మాకంటూ ఒక ప్రయాణం దేవుడు సిద్ధపరచాడు అనే ఆలోచనలకు వారు వెళ్ళాలి. ఇటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే తీర్పు పొందకపోవదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనక శిక్ష విధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఇక మనం తీర్పులోకి వెళ్ళకపోతే ప్రభువు చేతనే శిక్షించబడాలంట, లేకపోతే మనం ప్రభు దగ్గర చేరలేము. ఇక్కడేమన్నా ప్రభువుని కొరకు మనం శిక్షించబడుచున్నాము. ఈ నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చే శిక్ష విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలికును ఎడల తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలి సంగతులను క్రమపరుతును. ఎక్కడికైనా భోజనం మనకు దొరకదు అన్నప్పుడు ఏం చేయాలి? మన ఇంటికాడ భోజనం చేసి వెళ్ళాలి సేవకుడు. ఎందుకంటే మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోకడి.
అని అంటే ఇవాళ ఎంతసేపు ఎదురు వాడిని విమర్శించడం కాదు. ఇప్పుడు ఎవరైతే ఒక చోటన దాడి జరుగుతుందంటే వాళ్ళ మీద ట్రోల్ చేయటం కాదు, ఏం చేయాలి, వాళ్ళ మీద ట్రోల్ చేయటం మాని వాళ్ళు మన సహోదరులు, వీళ్ళు సాతానికి అప్పగించబడ్డారు, దెయ్యానికి అప్పగించబడ్డారు, దెయ్యం చేసే పనులు ఎలాంటో మీ అందరికి తెలుసు. దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, చాలా మంది చూస్తున్నాం కదా మనం. కాబట్టి దెయ్యంకి లోబడిన వాడు ఎలాగుంటాడు, పిచ్చోడు అయిపోతాడు. వాడు ఏం చేసినా మరి చూడండి, తాగుమోతాడు, ఫుల్గా తాగితే పోలీసులు కూడా ఏం చేస్తారు, వాడిని ఏమి చేయరు. వాడి మత్తు దిగిన తర్వాతే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాగనే దురాత్మ వాడిలో ఉన్నంత కాలం మనం వాడిని ఏమి చేయలేం. మనల్ని కొడతాడు, మనం చంపొచ్చు, మన దేవాలయం కూలగొట్టచ్చు, మన వారి మీద కూడా భయంకరంగా ప్రవర్తన. కాబట్టి వారి కొరకు ఏం చేయాలి, తిరుగుబాటు చేయటం వల్ల నీకు వచ్చేదే ఉండదు. ప్రార్థన చేస్తే నువ్వు పోగొట్టుకునే 4 ఇస్తాడు దేవుడు. అలాగని ఎదురెళ్ళమంటలే దేవుడు. యేసు ప్రభు కూడా ఏమండి, శాస్త్రులందరూ ప్రభువుని ఎదుర్కోవాలని, ప్రభుని ఏమైనా చేసేయాలని అనుకున్నప్పుడు యేసు ప్రభు మరుగైపోయాడు అక్కడ. కాబట్టి మనం కూడా సమయమును చూసి, అవకాశాన్ని చూసి ముందుకు వెళ్ళాలి. మనకు దొరికింది కాదండి, నీకు అవకాశం దొరికింది అనుకో, దేవుడు విజయం నీదే ఇస్తాడు. అప్పుడు తాట తీయి, ఏం తప్పులే. ఎందుకంటే దేవునికి ఆత్మ, నువ్వు మాట్లాడే వీలు దొరికినప్పుడు దేవుడి ఆత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు ఉన్నట్టుగా నువ్వు అద్దములు తెరుచున్న అద్దం ముందుకెళ్ళి నిలబడితే ఎలాగుంటుందో అలాగే దేవుడు నీలో ఉండి అవతల వారి యొక్క జీవితాలు చూపిస్తాడు. అది అపోస్తలుడైన పౌలు గారు చెప్పే విధానం. గనుక యేసు ప్రభు రక్తం తిన్నా, తాగినా, శరీరం తిన్నా మనం ఎలాగంటే ఒక మనుషులుగా కాదు, మనం దేవుని బిడ్డలుగా, ఆయన ప్రతినిధులుగా, ఆయన సేవకులుగా ప్రవర్తించి మనం ఆ పనులు చేయాలని ప్రభు చెప్తున్నారు. కనుక ఈరోజు వింటున్న మీరు, నేను, మనమందరము కూడా దేవుని పిల్లలం, ఆయన బిడ్డలం. దేవుని పిల్లలైన మీరు, మనము తండ్రికి ఏమాత్రము ఆయాసం లేకుండా మంచితనం. ఎవరో అన్నారు, ఎవరెవరు మాటలు వినటం కాదు, మీరు వారికి ఒకసారి అన్నారు అనుకుందాం, తెలిసింది అనేవాడని వారి కోసం తిరుగుబాటు దెబ్బలాడికి వెళ్ళకండి. ప్రార్థన చేయండి, ప్రభువా ఏంటి పరిస్థితి, ఈ మాట వినాలనుకుని నాకు పంపించావంటే నేను దీని నిమిత్తం ప్రార్థన చేయాలా, ప్రభా పలాని వారు ఇలాగన్నారు నాకు తెలిసింది అంటే దాని కొరకు నేను ప్రార్థన, ఆ సహోదరుడి కొరకు నేను ప్రార్థన చేయాలా, అందుకే ఆ మాట నా చెవికి వినిపించావా. లేదా సాతానుగాడు ఎప్పుడైతే, ఎవరైతే ఏ సేవకుడైతే, ఏ భక్తుడైతే, ఏ విశ్వాస ప్రార్థన పరులు ఉన్నారో వారికి దురాత్మ సంబంధమైన క్రియలు తేడు భయపెడతాడు. ఎందుకంటే ప్రార్థన చేస్తే దురాత్మను బంధించుతావు. ఇప్పుడు ఏ మనిషి అయితే నీ మీద కొట్టడానికి వస్తున్నాడో ఆ మనిషి మీద దురాత్మతో ఆవేశంగా వస్తున్నాడు అన్నప్పుడు నీకు తెలిసిందనుక వార్త, ఏం చేస్తావు, దేవుని సన్నిధిలో విశ్వాసంతో, భక్తితో, భయంతో మొరపెడతావు. వెంటనే దేవుడు వచ్చేవాడిని బంధిస్తాడు. బంధించడే కదా, మార్పు చెంది అతడు నీకు సహాయకారుడిగా మార్చేస్తాడు. ఏంటంటే అన్నిటికి మార్పుది, అన్నిటికి మార్చగలిగిన శక్తి ఏంటంటే ప్రార్థన. ఆ ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రార్థన వలన చాలా మంది అప్పటికప్పుడు గర్భంలో అడ్డం తిరిగిన పిల్లలు ఆపరేషన్ చేసేయాలంటారు డాక్టర్లు, కానీ ప్రార్థన చేసుకుంటుంది ఆ విశ్వాసాలు. ఆమె బిడ్డకి జన్మ ఇవ్వాలని ఆమె ప్రార్థన చేసుకుంటే సులువైన కానుపును వచ్చిన రోజులు, దినాలు ఎంతో మందిని చూసాం. ఏమంటే యాక్సిడెంట్ అవుతుంది అనుకుంటారు కొంతమంది, కానీ కంటుడు అంటే సూదికి అంత గ్యాప్లో, పేపర్ అన్నంత గ్యాప్లో దేవుడిని తప్పిస్తాడు. ప్రియులారా గమనించండి, దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుంటే నిన్ను దేవుడు వాడుకునేటప్పుడు అదృష్టం. అందుకే పౌలు గారిని ఎదుర్కొన్నది ఎందుకు, అకస్మాత్తుగా ఎందుకు ఎదుర్కొన్నాడు ఆయన అంటే, పౌలా అని పిలిచాడు. ఎవరు నువ్వయ్యా అంటే, ప్రభువా నిన్న నేను హింసించింది అన్నాడు. అవును పౌలా నీవే నన్ను హింసిస్తా. అదేంటి ప్రభువా నిన్ను నేను హింసించడం ఏంటి అంటే, ప్రభు వెలుగుని చూశాడు ఎంత శక్తిమంతుడు అని చూసి, అదేంటి ప్రభు, అవును కాబట్టి ఇదిగో నేను నిన్ను వాడుకుంటున్నాను ప్రభా, నీ పని కొరక ఇంకా అంతకంటే భాగ్యమా అన్నాడు పౌలు గారు. అంటే పౌలు గారు అప్పుడు ఎప్పుడైతే ప్రభు వెళ్ళిపోయాక అతడు సామాన్యుడిగా మారాడు. అప్పుడు తెలిసి వచ్చింది, ఏడవడం మొదలు పెట్టాడు సౌలు గారు ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుని దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి తన కళ్ళు తెరిచాడు, హృదయం తెరిచాడు, అతను పరిశుద్ధపరిచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చూడాలి పౌలు గారి పని. దేవుని వెలుగును ఎలాగ ప్రకటించగలదు ఉత్సాహం అంట. ఏమంటే బరిలోకి వెళ్ళిన గుర్రం అంట మొదటేమో కాళ్ళు ఇదుపుకుంటూ కూర్చుంటది, ఎప్పుడు కాళ్ళు పరిగెత్తాలని మంచి ఉత్సాహం, కాళ్ళు దూవుతూ ఉంటది గుర్రం.
సరిగ్గా పైన కూర్చున్నవాడు చల్ రెడీ అన్నాడు అనుకోండి, ఇంకా చూసుకోండి దాని పరుకు అంతులేని పరిగెడుతుంది. అలాగా ఏమంటే పౌలు గారు పరిగెడుతున్నాడండి. ఇప్పుడు ఆ పరుగునే మనకి వినిపిస్తున్నాడు. ఆ పరుగులోనే దేవుడు ఇచ్చిన మాటలు మనకు అందిస్తున్నాడు. అందుకే నీ పరుగు సుతమించే వరకు, అంటే నీ ప్రయాణం ముగించే వరకు పరిగెత్తు ఉండాలి. దేవుని యొద్దకే నీ పరుగు ఉండాలి తప్ప పనికి మాని దానికి పనికి రాని దానికోసం మనం పరుగులు ఎత్తకూడదు. అపోస్తలుడైన పౌలు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, మీరు ఎవరైనా మిమ్మల్ని జయించేది, మిమ్మల్ని బలపరిచేది, మిమ్మల్ని ప్రభు యొద్దకు చేర్చేది ఏంటంటే, 1 మొదటిది ప్రార్థన, 2 వాక్యము, 3 పరిశుద్ధాత్మతో నింపుదల, ఆత్మను సంపాదించుకోవటం. ఈ 3 మీరు కలిగి ఉండి దేవుని యందు విశ్వాసంతో ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, నీ స్తోత్రాలు తండ్రి. పౌలు గారు చెప్పిన మాటలు మేము విన్నాం, మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో పౌలు గారు ఏమైతే మాట్లాడారో ఆ మాటలను పోసుపుచ్చినట్టు నీ బిడ్డలకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. కనుక నీ దీనదాసుడే నన్ను నిలబెట్టుకుని నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. నా యొక్క పరిచర్యను, ఈ దీనదాసుడి కుటుంబాన్ని ప్రభు ఇదిగో నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నా. ఎవరైతే విన్నారో, ఎవరైతే వింటున్నారో, దాన్ని గ్రహించున్నారో, దానికి లోబడుతున్నారో ప్రతి బిడ్డను ప్రభా వారి వారి జీవితాలను కట్టుకుంటూ వారి జీవితాలను జ్యోతుల వలె వెలిగించుకుని ప్రతి ఇంట్లో సంతోషము సమాధానము నింపుటకు నువ్వు మా మధ్యకు బాలుడుగా వచ్చి ఉన్నావు. వచ్చిన ప్రతి వారు ప్రభా నీ వెలుగుతోనూ నీ శక్తితోనూ ఇది నా దేవుని కుమారుడు, దేవుని ప్రతినిధిని, దేవుని బిడ్డలుగా అనేక రీతిలుగా చూపించుచుండే ఉన్నాం. ఇంకా ఘనమైన రీతిగా నశించిపోచిన మా సహోదరులు అనేకులు ప్రభా, మతం లేదు, కులం లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరూ నీ ఆత్మ చేత నింపబడిన వారమే, అందరూ మా సహోదరులే. కాబట్టి అందరినీ చేతులతో నీ ఆత్మతో నింపి బలపరిచి, ఎవరైతే బలహీనత కలిగి, శోధన కలిగి, వేదన కలిగి ఈ మాటలు వింటున్నారో అందరికీ విడుదల వచ్చును గాక. నీ సేవకుడు నేను చేసిన ఈ ప్రార్థన అంగీకరించి దురాత్మ కన్నిచూపును, దురాత్మ ఆలోచన, దురాత్మ తలంపులను దాన్ని తొలగిపోయి విశ్వాసము, నమ్మకం, భక్తి, భయమును కలగజేదువు గాక. నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలను అనుగ్రహించబడును గాక. దేవా, ఇదిగా మా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు 850 కోట్ల ప్రజలు, ప్రపంచ యొక్క భాషల ప్రభా 280 కోట్ల ప్రజలు భాషలై ఉన్నాయి, 280 భాషలై ఉన్నాయి ప్రభా. ఇదిగో ప్రభా, నా దేశ ప్రజలు 150 కోట్ల ప్రజలు, నాయకులు, పెద్దలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, నాయన ఇదిగో ప్రధానులు అందరిని బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా దేశాన్ని కాపలా కాయిస్తున్న మిలిటరీ వారిని బట్టి నీకు ప్రార్థన చేయించున్నాను. అలాగే పోలీస్ శాఖను బట్టి నీకు ప్రార్థన చేయించున్నాను. డాక్టర్లు, నర్సులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా ఇదిగో పారిశుద్ధ వారిని, కార్మికులను బట్టి నీకు వందనాలు. నీటి మీద, నేల మీద, గాలి మీద పని చేయించున్న పనివారిని బట్టి నీకు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను బట్టి, బాలింత్రాలను బట్టి వందనములు, ప్రణతులు చెల్లిస్తున్నాను. గుడ్డివారు, చెవిటివారు, మోగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్నవారు, దిక్కులేని బిడ్డలకు నీవే ఆదరణ అనుగ్రహించమని నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తున్నాను. ఏదైనా సేవకుడు నేను నా పరిచర్యను బట్టి మరణాత ప్రార్థన సన్నిధిని బైబిల్ మిషన్ యొక్క పనివాడిగా బోధిస్తుండే తండ్రిని దావదస్య గారు చెప్పిన మాట, మా తండ్రి అయిన మా గురువులైన సిలువరాజు గారు చెప్పిన మాటలు అనేకమైనవి ప్రభా. పరమగీతంలో రాసిన మాటలు, ఓ పెళ్లి కుమార్తె అని పిలుపుబడిన మాటలు, పరమగీతంలో ప్రసంగిలో రాయబడిన మాటలు అనేక రీతిలుగా ఆనాడు గురువులైన వారు వినిపించారు. ఆ మాటలు జ్ఞాపం చేసుకుంటూ ఈనాడు నీ స్వార్థను నీ మాటలుగా మేము బోధిస్తున్నాం. నేను అందరూ మా సహోదరి, శత్రువులు అనేది ఎవరు మాకు లేరు ఇక్కడ, అందరూ మిత్రులే. కాబట్టి ప్రతి వారిని, ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులను దీవించి ఆశీర్వదించి నీ అందు విశ్వాసము, నమ్మకం, భక్తి, భయం కలిగి ఉండగల కృపను అందించమని ఈ రాత్రిగల అందరికి సుఖనిద్రించి ఆరోగ్యముతో నీ రాకడకు సిద్ధపడితే రాకడకు సిద్ధపరిచి ఆలస్యమైన ఎడల ఆనందమును, సంతోషముతో నీకు సాక్షులుగా జీవించగల కృపను మా అందరికి అందించమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మహోన్నతుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని
క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకు అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధమే చేయము, అపవాదికులే ప్రవేశ శ్రద్ధమే చేయము, అపవాదికుల ప్రవేశ సంపూర్ణ విజయం, అపవాదికి అంతకు నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.